హాయ్ హలో నేను వచ్చేసి మీ ఆదిబుజ్జిని. మీరు చూస్తున్నారు చంద్రగ్రీష్మ శ్రీ బ్లాగ్స్. వెల్కమ్ బ్యాక్ టు మై వరల్డ్. ఈరోజు మీరు చూస్తున్నది వచ్చేసేసి మన ఉగాది పండగ రోజు అన్నమాట. సో మా ఫెస్టివల్ ఏం జరిగింది, ఏం చేసామన్నది చూడబోదు. సో మార్నింగ్ 5:30కి అంతా కూడా లేచేసాను అనమాట. ఫస్ట్ అయితే బాగా హ్యాపీగా ఫ్రెష్ అయితే అయిపోయి వచ్చేసేసి ఇంకా శనగబేడలను నానబెట్టేశాను. మేము చేసుకుంటున్నాము భక్షాలను. ఇంకా మా మెయిడ్ కూడా వచ్చేసేసారు, తన వర్క్ అది చేసేసి వెళ్ళిపోయారు. ఆ తర్వాత వచ్చేసేసి స్టవ్ అంతా పసుపు పూసి బొట్టు పెట్టేసేసి ఒకటి అన్నానికి పెట్టేశాను, అంటే మన చిత్రాన్నం చేయడానికి మామిడికాయ చిత్రాన్నము. ఒకటి వచ్చేసేసి శనగబళ్ళు అయితే వేసేసాను అన్నమాట కుక్కర్లోకి. అదేనండి భక్షాల కోసమని కుక్కర్లోకి పెట్టేసేసాను అనమాట. ఇంకా నేను చేస్తున్న భక్షాలు వచ్చేసేసి గోధుమ పిండితోటి చేస్తున్నాను. ఎప్పుడు కూడా మైదా కొంచెం పేని రవ్వ వేసి చేస్తూ ఉన్నాం. ఈ మధ్య మన ఇన్స్టాగ్రామ్లో చూస్తూ ఉంటే ఈ ఫెస్టివల్ 1 వీక్ నుంచి గోధుమ పిండితోటి ఎన్ని రకాలుగా ఎంతమంది చూపించారు అంటే సరే మనం కూడా ఎందుకు ట్రై చేయకూడదు అని అచ్చం గోధుమ పిండి మాత్రమే తీసుకొని అయితే ట్రై చేశాను. చిటికెడంత పసుపుని అయితే వేసాను అనమాట, జస్ట్ ఫర్ కలర్. కొంచెం సాల్ట్ని అయితే వేసుకున్నాను అనమాట. స్వీట్స్లో కొంచెం సాల్ట్ కలిపితే ఆ టేస్ట్ బాగుంటుంది. కోర్స్ అది ఎక్కడో వెళ్ళిపోతుంది లేండి, కానీ కొంచెం చిటికెడంత అయితే సాల్ట్ వేయాలి అంటారు కదా. సో ఇంకా గోధుమ పిండి, కొంచెం పసుపు, కొంచెం సాల్ట్ వేసేసి ఇంకా గీ వేస్తున్నాను అనమాట. ఇక్కడ ఆయిల్ అయితే వేయలేదు, గీ వేసేసి అంటే ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు గీని వేసి అంతా కూడా ఫస్ట్ వితౌట్ వాటర్ తోటి కలుపుకున్నాను అన్నమాట మన గోధుమ పిండి బ్యాటర్ని. ఆ నెయ్యి, కొంచెం వేసిన సాల్ట్, పసుపు కలిసాలి కాబట్టి అంతా కలుపుకున్నాను. ఇంకా ఎక్కువ కూడా తినరండి మా ఇంట్లో, అది కూడా ఈవినింగ్ వేడిగా చేసిస్తే ఒకటి లేదా 2, అందుకు నేను చాలా కొంచెమే చేస్తూ ఉన్నాను అన్నమాట. ఎక్కువ మళ్ళీ వేస్ట్ చేసి ఎందుకు అన్నట్టుగానే సార్. ఈ పిండి వచ్చేసేసి కొంచెం సాఫ్ట్గా అయితే కలుపుకోవాలి. నేను వచ్చేసేసి 8 o'clock అలా కలుపుతున్నాను. నేను చేసేసరికి 10:30 అవుతుంది కాబట్టి ఈ కన్సిస్టెన్సీ సరిపోతుంది. మరీ జోరుగా చేసేసాను అనుకోండి, ఇంకా అప్పటికి నానిన తర్వాత ఇంకా సాఫ్ట్ అవుతుంది కదా, అందుకోసం ఈ కన్సిస్టెన్సీ అయితే కలిపి పక్కన పెట్టాను. పైన ఆయిల్ పట్టించి పక్కన పెట్టాను. ఇంకా గడపకు పూజ చేసేసి వస్తాము, తర్వాత ముగ్గేసుకోవచ్చు, గడప అది ఆరుతుంది అనేసి ఇంకా పసుపు అది అయితే తీసుకొని గడప పూజించుకున్నాను. ఈ ఫెస్టివల్స్ వచ్చినప్పుడు 2 చేతులు సరిపో కదండి, ఇంకొక 4 చేతులు ఉంటే బాగుంటాయి అన్నట్టు అనిపిస్తుంది కదా. ఇంకా ఇది వచ్చేసేసి వంకాయ ఆలు వేసి కర్రీ చేయాలా అనేసి అది రెడీ చేస్తున్నాను. ఇంకా ఈలోగా పూర్ణం అయితే ఉడికింది. తర్వాత బెల్లం వేసేసి మిక్సీ అయితే పట్టేసేసేసాను. ఇంకా ఆ తర్వాత చెండు పూలను కట్టేసుకొని ఇంకా వంట ఆల్మోస్ట్ చేయాలి అనుకునేటువంటి ప్రాసెస్ అయితే అయిపోయాయి. ఇంకా చెండు పూలు అయితే కట్టేసేసి వాకిలికి కట్టేసి ఇంకా చిన్న ముగ్గు అయితే ఇలా వేసేసుకున్నాను అన్నమాట. మామిడి చిలుకలు వచ్చేసేసి కోయిలలు వచ్చేసేసి మా బ్లూ కలర్లో అయితే వచ్చేసాయి ఆ రోజు మా మామిడి పండు కొరకడానికి. ఇంకా ఆల్మోస్ట్ పనులు చాలా మటుకైతే అయిపోయాయి అన్నమాట. పులిహోర అయిపోయింది, చేయాల్సినవి అయిపోయింది. ఇంకా భక్షాలు బజ్జీలు ఉన్నాయి. గ్రీషు నేను చేసిస్తానులేమా అని చెప్పిందనమాట. అందుకే ఇంకా నేను దేవుని దగ్గర అంతా రెడీ చేసేసి మన గడపలకు అది చెండు పూలను కట్టేసుకొని ముగ్గు అది వేసుకొని వచ్చాను. ఈలోగా మా హస్బెండ్ అయితే హ్యాపీగా స్నానం అయితే చేసేసి ఫ్రెష్గా అయితే రెడీ అయ్యేసేసి ఇంకా మన ఉగాదికి ఎంతో ఇష్టమైన కంపల్సరీ చేయాల్సినటువంటిది ఉగాది పచ్చడి కదండి. మా సైడ్ అయితే ఉగాది పచ్చడి అనే అంటారు. దాన్ని అచ్చంగా స్నానం చేసేసి మంచిగా పంచ కట్టుకొని అయితే వచ్చి కూర్చొని చేసేస్తున్నాడు మా హస్బెండ్. నా పెళ్ళి కాకముందు మా నాన్నమ్మ చేస్తుండే, నా పెళ్ళి అయిన నుంచి మా హస్బెండే చేస్తాడనమాట ఈ ఉగాది పచ్చడి. ప్రశాంతంగా కూర్చుంటాడు, అన్ని కప్పులలో వేసేసుకొని ఏమేం వేయాలి అనే ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకొని కూర్చొని దేవుని గుడికి ఎదురుగా కూర్చొని అయితే ప్రశాంతంగా చేస్తాడనమాట. ఆ పచ్చడి కూడా సూపర్గా అయితే కుదురుతుందండి. అంటే ఏదో చెయ్యాలి కదా అని ఒక టెన్షన్ తోటో అట్లా అని కాకుండా కూర్చొని హ్యాపీగా చేస్తాడన్నమాట. సో నేను దేవుని దగ్గర కూడా రెడీ టు డూ పూజ అనమాట, అన్నీ రెడీగా అయితే పెట్టేశాను. మన ఉగాది చట్నీ రెడీ అయిపోగానే ఇంకా మా హస్బెండే పూజ అది చేస్తారన్నమాట.
ఇంకా మిగిలిన డేస్లలో అయితే పూజ దగ్గరికి అసలుకి వెళ్ళరు, నేనే చేసుకుంటాను. ఇలా ఫెస్టివల్స్ అప్పుడు మటుకు అన్నీ రెడీ చేసి పెట్టామనుకోని కంపల్సరీ చేస్తాడు. ఇంకా ఇందులో వచ్చేసేసి మామిడికాయ చాలామంది తురిమి వేసుకుంటారు కదా, కానీ మా హస్బెండ్ సన్నగా కోసి చిన్న చిన్న ముక్కలుగా అయితే వేస్తాడనమాట. ఇంకా దాంట్లో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ఒక్కొక్కటి అయితే వేస్తున్నాడు. ఉగాది పులుపు, తీపు, చేదు, కారం, వగరు ఇలా షడ్రుచులతోటి చేసుకుంటారు కదా. సో చింతపండు పులుసుని వేసేసారు, మామిడికాయ సన్నగా కట్ చేసి వేశారు, పండు వేశారు, ఆ తర్వాత వచ్చేసేసి బెల్లం వేశారు. నేను కొంచెం కారం వేస్తున్నాను, చిటికెడు సాల్ట్ కూడా వేసుకోవాలన్నమాట. ఇంకా అన్ని ఇంగ్రీడియంట్స్ అయినాక నేను కొంచెం గోడంబి కూడా వేస్తున్నాను అనమాట. పిల్లలు కొంచెము వాటిని ఉంటే తింటారు కదా అనేసి అని ఇవి అడిషనల్ అన్నమాట, ఈ గోడంబి అన్నది. సో వాటిని వేస్తే కొంచెం వాళ్ళకు తినాలి అనిపిస్తుంది అనేది అలా వేస్తూ ఉంటానన్నమాట. మామూలుగా నాన్నమ్మ అయితే అలా వేయదు, పిల్లలు తినాలి అనేసి మాత్రమే గోడంబి యాడ్ చేస్తాం. మీకు దాన్ని చూస్తుంటే ఎలా అనిపిస్తుంది అండి? పర్ఫెక్ట్గా ఉంది కదా, నిజమండి. టేస్ట్ కూడా అంతే బాగుంటుంది, అంతే అదుర్స్ అన్నమాట. ఇంకా దేవుని దగ్గరికి కూడా నైవేద్యాలను అయితే రెడీ అయితే చేసాం. ఒక 9 అయితే, ఫస్ట్ ఒక 5 అనుకున్నాం, తర్వాత ఒక 6, తర్వాత 7 ఏం బాగుంటాయి 8 అయినాక ఒకటి వేస్తే బాగుంటుంది 9, ఇలా 9 రకాలను అయితే చిన్న చిన్నగా అన్నట్టుగా అనేసి రెడీ అయితే చేసి పెట్టేసామట. ఇంకొకటి తక్కువ అయిందనేసి పూరి కూడా అప్పటికప్పుడు అయితే చేసి పెట్టేసేసామన్నమాట. ఇంకా దేవుని వరకు నైవేద్యాలు అన్నీ కూడా ప్లేట్లో అయితే పెట్టేసాం. మా పూజారి ఇక్కడ ఉగాది పచ్చడి అయిపోగానే దేవుని దగ్గరికి అయితే వెళ్ళిపోయాడనమాట. కూర్చొని పూజా కార్యక్రమానికి సెట్ చేసుకుంటూ ఉన్నాడు. ఈలోగా మా గ్రీష్ గార్డ్ వచ్చేసేసి నాకు భక్ష్యము చిన్నవి చేసి అమ్మ అని చెప్పారనమాట. అంటే దేవుని వరకు మన నైవేద్యం కోసము చిన్నవి చాలు, అంటే మేము నైవేద్యం అంతా కూడా కలుపుతాము, ఆ ప్రసాదం అంతా కూడా కలిపేసేసి అందరికీ పెడతామన్నమాట. ప్రసాదము అంతా కలుపుకొని తింటాము కదా. పెద్దవి చేసామనుకోండి, ఒకటి ఫుల్గా స్వీట్నెస్ ఎక్కువ వచ్చేస్తుంది కదా. అందుకు నాకు నైవేద్యం వరకు కొంచెం చిన్నవి చేసి అమ్మ అని అడిగాను అనమాట మా గ్రీషులు. అది కూడా చాలా చిన్నవిగా అయితే చేసి ఇచ్చింది నాకు. అలాగే కొన్ని బజ్జీలు కూడా, అంటే దేవుని నైవేద్యం వరకు కొన్ని వేసి అమ్మ అని అంటే కొన్ని వేసింది. ఇదిగోండి ఇక్కడ బుజ్జిగా అయితే చేసింది. ఆ ప్లేట్ వరకు అయితే నాకు ఓకే అన్నట్టు అనిపించాయి అన్నమాట. పెద్దవి చేసి ఎక్కువ స్వీట్నెస్ కన్నా కూడా అన్నీ కలిపినప్పటికీ తీపి ఎక్కువ వచ్చేస్తుంది కదా అన్నట్టుగా అనేసి ఇంకా 2 చిన్నవి అయితే చేసి ఇచ్చింది. నాకైతే కొంచెం ముద్దుగానే అనిపించాయి, మరీ అంత కకృతిగా దేవునికి పెట్టడం అని అనుకుంటారో ఏమో, కానీ అన్నీ కలిపినప్పటికీ తీసేయకుండా ప్లేట్లో పెట్టిన ఇంగ్రీడియంట్స్, దేవుని దగ్గర పెట్టిన నైవేద్యం అన్నీ కూడా కలపాలి కదా. మళ్ళీ పెద్ద భక్షాలు అయితే ఇలా చేసుకున్నామండి, అన్నీ తీసేయకుండా కలుపుకొని తినాలి కాబట్టి మేము అలా చిన్నవి అయితే నైవేద్యం వరకు చేయించుకున్నాను అనమాట పాపతోటి. ఇంకా మామిడికాయ పులిహోర అందరూ కూడా ఉగాదికి చాలా మటుకు 99% మామిడికాయతోటే చేసుకుంటారు కదా. సో ఎప్పుడు కూడా మామిడికాయ చిత్రాన్నమే చేసుకుంటాము. సో ఈసారి కూడా మామిడికాయతోటే చేసుకున్నాం. ఎంత కలర్ఫుల్గా ఎంత టేస్టీగా అయితే ఉంటుంది కదా ఈ మామిడి చిత్రాన్నం. తర్వాత వచ్చేసేసి వైట్ రైస్, తర్వాత వచ్చేసి మునక్కాయలు తీసుకొని వచ్చింటే వాటితోటి అయితే మా హస్బెండ్ రసం చేశాడనమాట. చాలా బాగుంది చూడ్డానికి, కలర్ అంత లైట్గా ఉంది కదా, కానీ మనకు ఆ భక్షాలు ఆ చిత్రాన్నం ఇవన్నిటికీ మంచి డైజెషన్ అనమాట ఈ రసం. ఆలు వంకాయ వేసి కర్రీ అనమాట, టమోటా వేసి కొంచెం గుజ్జుగా అయితే చేశాను, మరి నైట్కి కూడా వస్తుంది కదా అన్నట్టుగా అనేసి చేశానన్నమాట. ఇంకా తర్వాత అన్నీ పూరి చేశాను, తర్వాత కొంచెం నెయ్యి వేశాను. ఇంకా ఏం చేశానబ్బా, అలా అన్ని ఐటమ్స్ని అయితే దేవుని దగ్గర అయితే నైవేద్యం పెట్టేసాం. ఉగాది పచ్చడి కూడా అయితే పెట్టేసేసామన్నమాట. ఇంకా మా హస్బెండ్ వచ్చేసేసి ఫస్ట్ దేవుని నామాలు ఉంటాయి కదా, 108 నామాలు, సో అవన్నీ కూడా చదివేసేసుకుంటాడు. చదువుకున్న తర్వాత ఇంకా టెంకాయ కొట్టేసేసి ధూపం వెలిగించి హారతిని ఇచ్చి, ఆ హారతి అంతా ఇచ్చిన తర్వాత పంచాంగం చదువుతాడు. అక్కడ 2 వచ్చేసేసి గిఫ్ట్స్, ఆ పింక్ కలర్ కవర్, దాని కింద వచ్చేసి ఒకటి నాకు ఒకటి మా ధీరుకు గిఫ్ట్స్ అన్నమాట. ఇంకా పంచాంగం చదువుతాడు. విజయం సాధిస్తారంట, సంతాన సిద్ధి, కుటుంబ సభ్యులతో మంచి సామరస్య వాతావరణంతో ఆనందంగా ఉంటారంట, ధనధాన్యాలు వృద్ధి అయ్యి బంధుత్వాన్ని కలిగి ఉంటారు,
ఆదాయానికి తగిన ఖర్చు, ఆన్లైన్ వ్యాపారాలు ప్రయోజనకరంగా ఉంటాయి. ఉద్యోగస్తులకు పదోన్నతులు, తోబుట్టువులతో సంబంధాలు సంతృప్తికరంగా ఉంటాయి. సాధిస్తారు. సర్వత్రా ఆధిపత్యం పెరుగుతుంది. వృత్తి ఉద్యోగాలలో నిజాయితీగా పనిచేసి అందరి మన్ననలు పొందుతారు. సృజనాత్మకంగా ఆలోచించి ఏ పనినైనా సులువు. అంటే ఏ రాశి వారికి జాతకం ఎలా ఉంది అనేసి అని మనకు పేపర్లో అయితే వస్తుంది కదా, ముందు రోజు మరుసటి రోజు పేపర్లో వస్తుంది. వాళ్ళ రాశి ప్రకారం దేవుని దగ్గర అయితే కూర్చొని చదువుతాడు. ఫస్ట్ మా హస్బెండ్ది చదివేశాడు అనమాట, ఇప్పుడు నాది చదువుతున్నాడు. అందుకే నా ఫీస్లో ఎగ్జైట్మెంట్ అయితే అలా ఉండిందనమాట. ఇంకా ఆ తర్వాత వచ్చేసేసి పూజ అంతా కంప్లీట్ అయినాక ఇంకా ప్రసాదము టేస్ట్ ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్తాము మేము. పులుపు ఒగరు ఫస్ట్ మాడికి గొడవ వచ్చింది. వేసుకో మాడికాయ పులుపు నూరా నీకే సార్ స్పూన్ వేసి పంపి అందరికి పార్సల్ పంపి. సో మా ముగ్గురికి తీపే వచ్చిందండి, మా ధీరజ్కి ఒక్కడికి పులుపు వచ్చింది అంట. సో ఇది నా గిఫ్ట్ అండి. సో కమ్మల్ని అయితే చాలా డేస్లో నేను సెలెక్ట్ చేసి పెట్టేసి ఉన్నాను. ఫైనల్గా ఉగాది 2 days ముందు అయితే తీసుకొని వచ్చాడనమాట. నా గిఫ్ట్ నాకైతే ఇచ్చాడు. ఎప్పుడో రావాల్సిన February 14th రావాల్సిన నా గిఫ్ట్ ఉగాది పండగ రోజుకి వచ్చింది. ఇంకా ధీరుకు వచ్చేసేసి కడియం తీసుకొచ్చాడు. వాడిది ఓల్డ్ కడియం వచ్చేసేసి కొంచెం బెండ్ అయిపోయి ఇలా ఉన్నింది అంట, కొంచెం సైజ్ కూడా పెద్దగా ఉన్నింది అని సరే వాడికి ఒక కడియం అయితే తీసుకొని వచ్చాడు. ఇంకా నాకు వచ్చేసేసి మంచిగా కమ్మలు, అంటే ఏది ఎప్పుడు జరగాలనో అది అప్పుడు జరుగుతుంది అన్నమాట. సో February 14th రావాల్సిన నా కమ్మలు ఉగాది ఫెస్టివల్కి అయితే వచ్చాయి. ఇంకా మార్నింగ్ కమ్మలు కూడా పెట్టుకోలేదు, నా ఫేస్ అలా అస్సలు చూడలేకపోయాను. లేదు కొత్త కమ్మలు ఇచ్చాక నేను పెట్టుకుంటాను అనేసి నేను అంటారు. పూజ అయినా వెంటనే ఇచ్చిన వెంటనే నా కమ్మల్ని అయితే పెట్టుకున్నాను. నాకైతే చిన్నవిగా చాలా ముద్దుగా చాలా బాగున్నాయి. మరి మీకు ఎలా అనిపించాయో చెప్పండి మరి. సో ఉగాదికి అయితే నాకు ఒక మంచి గిఫ్ట్ అయితే వచ్చింది అన్నమాట. సో మాకు పంచాంగము చదవడం జరిగింది, దేవుని దగ్గర కూర్చొని చదివాడు అనమాట. అంటే హ్యాపీగా ఉండాలి ఇయర్ అంతా కూడా అనేసి అని. ఆల్మోస్ట్ నలుగురివి కూడా పర్వాలేదు, బాగానే ఉన్నాయి. నాట్ బ్యాడ్ నాట్ గుడ్, బాగానే ఉన్నాయన్నమాట. ఇంకా అక్కడికి అయితే పూజా కార్యక్రమము అది జరిగింది. ఆ తర్వాత లంచ్ తినేది, ఈవినింగ్ ఎక్కడికి వెళ్ళాం, ఏం చేసాము అన్నది మీకు నెక్స్ట్ వ్లాగ్లో చూపిస్తాను మరి. సో పూజా కార్యక్రమం ఉగాది పండగ ఇలా జరిగింది మా ఇంట్లో. ఈ వ్లాగ్ ఇక్కడికి ఎండ్ చేసేస్తాను. హ్యావ్ ఎ నైస్ డే, బాయ్.